కుంభమేళ అంటే ఒక పవిత్రమైన ఒక ఇది. కాకపోతే ఇప్పుడు మొత్తంగా కూడా ఒక అమ్మాయి సైడ్ వెళ్ళిపోయింది. అక్కడ ఎవరో ఒక పూసలు అమ్ముకునే అమ్మాయి పాప అమ్మాయిని చాలా వేధిస్తున్నారట. ఎంత దారుణం అంటే ఆ అమ్మాయి వెంటబడి వీడియో తీయడానికి ప్రయత్నం చేస్తారు. అదే మీ అక్కని. ప్రతి ఒక్కరికి కూడా అమ్మవార్లు వచ్చేస్తున్నారు. బయట ఉన్నప్పుడు కూడా అమ్మవార్లు వస్తారా మనుషులకి? తప్పనిసరిగా పక్కదారి పట్టిస్తున్నారు, అబద్ధం ఆడుతున్నారు. యాంకర్ క్వశ్చన్ చేస్తారు, 5 నిమిషాల్లో తనకి అమ్మవారు పూనుకుంది. ఎన్నో కోర్టు కేసులు ప్రాబ్లం ఉంది. ఎవరెవరు చంపారో ఏమో తెలియట్లే పాపం. జడ్జి గారు చెప్పలేకపోతున్నారు, లాయర్లు చెప్పలేకపోతున్నారు. ఇతన్ని కూర్చోబెడదాం, ఈ యాంకర్ని అడగమందాం, ఫలానా ఆయన్ని ఎవరు చంపారు. జాతకం ఎలా రాస్తారు అని అంటారు, డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి. పెళ్లి డేట్ ఎప్పుడు అవుతుంది, పిల్లలు ఎంతమంది పుడతారు, ఏ ఉద్యోగం, ఎలాంటి ఉద్యోగం చేస్తాడు, ఎన్ని ఇళ్ళు కొంటాడు, ఎంత ఆస్తి ఉంటుంది, ఎంత పోతుంది, ఖచ్చితంగా చెప్పచ్చు. ఇదే జ్యోతిష్ శాస్త్రం. ఈ జాతకాలు చెప్పడం ఒక ఎత్తు అయితే, సెలబ్రిటీస్ కొంతమంది ముందే చెప్తున్నారు. అలా చెప్పచ్చు అంటారా? నేను ఎన్నోసార్లు హెచ్చరించాను. 2-3 టీవీల్లో కూడా నేను చెప్పడం జరిగింది, వద్దు అటువంటివి చేయవద్దు అని. వారి పర్మిషన్ లేకుండా, వారు అడగకుండా జాతకం చెప్పకూడదు. కొంతమంది గురుగారు రుద్రాక్షలు వేసుకోండి మీకు అంతా ఒకేసారి కలిసి వచ్చేస్తుంది అని అంటారు. రుద్రాక్ష వేసుకున్నంత మాత్రాన అపర కోటీశ్వరులు అవుతారు అంటే, పెద్ద జాబ్ వస్తుంది, వీసా వస్తుంది అంటే, మరి చదువులన్నీ దేనికి? ఎలా అయిపోయిందంటే రుద్రాక్ష పనిచేయలేదా, రంగురాళ్ళు పెట్టుకోండి అని అంటున్నారు. మరి దానికి ఏమంటారు? ఇది ధరించినంత మాత్రాన ఎట్టి పరిస్థితుల్లో కూడా అఖండ విజయాన్ని సాధించారు. మేష రాశి అనగానే పగడం పెట్టుకోండి, ఎర్ర పగడం పెట్టుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు. 100% అద్భుతాలు సృష్టించలేదు. చాలా మందికి ఏ వేలుతో బొట్టు పెట్టాలి, అమ్మవారికి ఎలా పెట్టాలి, వచ్చిన అతిథులకి ఎలా పెట్టాలి అనే ఒక చిన్న క్వశ్చన్ మార్క్. సాధారణంగా ఒక చిటికెన వేలు మాత్రం వాడొద్దని చెప్తున్నారు. మధ్య వేలుతో మనం బొట్టు పెట్టుకోవచ్చు. ఎదుటి వారికి పెట్టేటప్పుడు చాలామంది ఈ మధ్య అంటే కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత అని ఎవరికి ఏ వేలు గుర్తొస్తే ఆ వేలు చెప్తున్నారు. తాంబూలం ఇచ్చి బొట్టు పెట్టే పరిస్థితి కనుక వస్తే తప్పనిసరిగా బొటన వేలుతో తీసుకొని బొటన వేలుతో పెట్టండి.